Okay, can you see my screen అండి? ఎస్ అండి. ఓకే, ఆసమ్. ఆల్రైట్. అయితే నిన్న మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లుగా ఈరోజు మనము మొదటి అడుగు మనము మన కంప్యూటర్లో మన కంప్యూటర్ని బేస్గా రెడీ చేసుకుందాం టు టు డెవలప్ బ్యాక్ ఎండ్ .NET అప్లికేషన్స్. ఓకేనా అండి? అందులో మొట్టమొదటి అడుగు మనం చేయాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటిదనంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్యూ థింగ్స్. అవి ఏవేవి ఇన్స్టాల్ చేసుకోవాలో నేను ఇక్కడ జస్ట్ ఒక లిస్ట్ లాగా రాసి పెడతాను. అండ్ మనం చెప్పినట్లుగా ఒక్కొక్కటి చేసుకుంటా పోదామండి. ఓకే, సో లెట్ మీ జస్ట్ క్రియేట్ బ్యాక్ అండ్ గోల్ వన్. ఓకే, డెవలపర్ మెషిన్ సెటప్. ఎస్, ఇవ్వండి. స్టెప్ 1 ఏంటంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ .NET. ఓకేనండి? నేను ఫస్ట్ మీకు థియరటికల్గా చెప్తాను, దెన్ మనము విల్ జస్ట్ వాక్ త్రూ ద ప్రాసెస్. ఓకేనండి? ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మీరు ఫస్ట్ మీ మెషిన్లు ఏంటేంటో మీకు ఐడి నాకు తెలిసి మీ ఇద్దరివి కూడా విండోస్ మెషిన్లే కదండి? అవునండి. ఓకే, ఆసమ్. సో ఏం చేస్తారంటే సింపుల్గా అండి .NET డౌన్లోడ్ అని కొట్టండి చాలు. కొడితే ఇది మీకు .NET.Microsoft.com వెబ్సైట్ మీకు లింక్ చూపిస్తుంది. ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వాడి Microsoft.NET వెబ్సైట్ అండి. ఓకే, ఇది ఒక పేజ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ వాడు ఏం చూపిస్తారంటే మీకు అవైలబుల్ .NET వర్షన్స్ టు ఇన్స్టాల్ చూపిస్తాడు. ఏంటి .NET వర్షన్స్? అగైన్ జస్ట్ మీరు మర్చిపోతే జస్ట్ ఒక్కసారి గుర్తు చేయడానికి .NET ఏంటిదనండి? .NET అంటే ఇది ఒక షో యూ వన్స్ అగైన్. .NET అనేది ఒక ఎకో సిస్టమ్. .NET అంటే ఇంతకుముందు .NET కోర్ అనేవాళ్ళు, ఇప్పుడు .NET అంటున్నారండి. .NET ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ గుర్తుపెట్టి చూసుకునేది ఇది. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దీంతో మీరు విండోస్ అప్లికేషన్ తయారు చేసుకోవచ్చు. మనం ఇది చూసాం కదండి, గుర్తుందండి? ఈ సిస్టమ్ని ఈ ఎన్విరాన్మెంట్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం మన కంప్యూటర్లో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే కదండి? సో .NET అంటే ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఎనేబుల్స్ us టు క్రియేట్ అప్లికేషన్స్ యూజింగ్ దేర్ .NET's ఫ్రేమ్వర్క్స్, ఏ బంచ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. ఓకేనండి? సో ఇది మొదటి స్టెప్. మొదటి స్టెప్ ఏంటండి? మొదటి స్టెప్ మ్యాండేటరీ స్టెప్. సిన్స్ వీఆర్ డూయింగ్ .NET డెవలప్మెంట్ we need to install .NET. So we come here to .NET వెబ్సైట్. ఇందులో మనకి ఏం చూపిస్తుంది? 2 వర్షన్స్ చూపిస్తుంది. ఇది నేను వాడుతున్న కంప్యూటర్ ఏంటిదని ముందుగానే పసిగడుతుందండి. ఇది పసిగట్టి ఫర్ విండోస్ అంటది. ఒకవేళ మీరు మ్యాక్ అనుకోండి, అది పసిగట్టి మ్యాక్ అంటది. ఓకేనండి? సో విండోస్ అంది కాబట్టి ఇప్పుడు 2 వర్షన్స్ ఉంటాయండి, .NET 9, .NET 8. ఇప్పుడు ఇందులో జస్ట్ పైన ఇన్ఫర్మేషన్ మీకు కొంత చెప్తాను. ఇక్కడ స్టాండర్డ్ టర్మ్ సపోర్ట్ అంటారు, లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటారండి. ఇప్పుడు మామూలుగా ఈ సాఫ్ట్వేర్లు కానీ ఫ్రేమ్వర్క్లు కానీ ఇవన్నీ కూడా వెనెవర్ సంబడి రిలీజెస్ అంటే ఆ వర్షన్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ వర్షన్స్కి మీనింగ్ ఉంటుందండి. ఒకటి ఆడ్ నెంబర్స్కి, ఈవెన్ నెంబర్స్కి ఒక కైండ్ ఆఫ్, ఇది ఎక్కడ రాసి పెట్టిన రూల్ కాదండి, బట్ ఇండస్ట్రీలో ప్రాక్టీస్ చేస్తారండి. ఏంటంటే ఒకవేళ ఈవెన్ నెంబర్ అనుకోండి, ఈవెన్ నెంబర్స్ని ఎక్కువ కాలము సపోర్ట్ చేస్తారండి, అంటే మోర్ దెన్ నార్మల్ అదర్ వర్షన్స్. ఇంకోటి ఆడ్ వర్షన్ అండి, అంటే ఈ 9 అనేది ఆడ్ నెంబర్ కదండి, ఆడ్ నెంబర్. సో 9 కానీ 7 కానీ రాబోయే 11 కానీ ఇవన్నీ కూడా ఆడ్ వర్షన్స్. వీటిని .NET వాడు ఒకవేళ 1 ఇయర్ అంటే ఇది ఎప్పుడు రిలీజ్ చేసిండండి? May 13 రిలీజ్ చేశాడు.
.NET 9 ఎప్పుడు రిలీజ్ చేశాడు? May 13 రీసెంట్గా రిలీజ్ చేశాడు. అంటే ఏంటి? ఈ నెంబర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా రిలీజ్ చేసింది దీన్ని. దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్. ఇది వాడు 1 year సపోర్ట్ చేస్తాడండి. సపోర్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు ఒక చోటకి వెళ్ళి ఒక షాపులో ఒక ఒక రిఫ్రిజిరేటర్ కొన్నారండి. ఆ రిఫ్రిజిరేటర్ కొంటే వాడు మీకు వారంటీ ఇస్తాడు కదండి. వారంటీ వాడు 1 year అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? మీకు ఏ రిపేర్లు వచ్చినా మేము 1 year మీకు రిపేర్ చేస్తాం అంటారు. 1 year తర్వాత అది చెడిపోద్దని కాదండి. 1 year తర్వాత కూడా మీరు వాడుకోవచ్చు. కానీ ఏదైనా రిపేర్ వస్తే వాడు చేయడు, అట్లీస్ట్ ఫ్రీగా. ఇక్కడ వీళ్ళు సాఫ్ట్వేర్ రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక టీంని మనం ఇఫ్ యూ రిమెంబర్ ఒక ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేయడం కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిలేనండి. అంటే ఈ ఫ్రేమ్వర్క్ కూడా ఎవడో కూడా కోడ్ రాయాలి కదండి వెనకాల, రైట్? ఆ కోడ్ రాయడం కూడా దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ SLDC లైఫ్ సైకిల్. సో వాడు ఇక్కడ డిప్లాయ్ చేస్తాడు, వాడు ఇక్కడ మనకు అందుబాటులో తీసుకొచ్చాడు, మన కస్టమర్లం. ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ .NET వాటికి మనం కస్టమర్లం. వాడు దాన్ని డిప్లాయ్ చేసాడు. డిప్లాయ్ చేశాక వాడు దాన్ని మెయింటైన్ చేయాలి కదండి. సో ఈ మెయింటెనెన్స్ సైకిల్ అనేది, ఈ మెయింటెనెన్స్ డ్యూరేషన్ అనేది ఈ ఆడ్ నంబర్స్కి ఆర్ ఈ స్టాండర్డ్ టర్మ్ సపోర్ట్కి తక్కువ టర్మ్ ఉంటుంది. వీడు ఎంత పెట్టుకున్నాడు ప్రస్తుతానికి? రఫ్గా 1 year అనుకోండి. అంటే 1 year, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 year. ఇప్పుడు ఈ సంవత్సరము 9 రిలీజ్ చేసిండు, ఈ సంవత్సరము .NET 9 రిలీజ్ చేసిండు. వచ్చే సంవత్సరం .NET 10 రిలీజ్ చేస్తారండి. ఆ మరుసటి ఇయర్ .NET 11 రిలీజ్ చేస్తారండి. కానీ 9 రిలీజ్ చేసింది అనుకోండి, దీని వారంటీ పీరియడ్ 1 year. అంటే ఇది వచ్చే సంవత్సరము దాదాపు ఈ డేట్ వరకు వీడు దీన్ని సపోర్ట్ చేస్తాడు. ఏంటి తేడా? ఇది నార్మల్గానే ఉంది కదా, 1 year సపోర్ట్ నార్మల్గా ఉంది కదా అనిపించవచ్చు. కానీ ఈ పక్కన లాంగ్ టర్మ్ వర్షన్ ఉంటుందండి. లాంగ్ టర్మ్ అంటే స్టేబుల్. ఇప్పుడు మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. టొయోటా వాడు ల్యాండ్ క్రూజర్ అనే ఒక కార్ని రిలీజ్ చేస్తాడండి. ల్యాండ్ క్రూజర్ అనే కార్ని రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ప్రతి కార్ కంపెనీ ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక అనాదిగా ఒక ఆనవాయితీలాగా ఎవ్రీ ఇయర్ దే రిలీజ్ ఎ వర్షన్ ఆఫ్ దర్ కార్స్. ఏదో ఒకటి మార్చి అమ్ముతారు. అదొక పెద్ద మార్కెటింగ్ టాక్టిక్. దే డోంట్ హ్యావ్ టు. యాపిల్ వాడిని తీసుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉంటాడు కదండి. ఒకప్పుడు మంచిగా కొత్త మంచి ఇన్నోవేషన్ ఉండేది. ఈ మధ్య కాలంలో ఇన్నోవేషన్ లేక జస్ట్ లోపల మ్యాటర్ లేక పైన సౌండ్ ఎక్కువ అయిపోయింది, రైట్? సో అట్లా అయిపోద్దండి ఒక్కోసారి. టొయోటా వాడు ల్యాండ్ క్రూజర్ మోడల్ని 10 సంవత్సరాలకు ఒకటి రిలీజ్ చేస్తాడండి. ఒకప్పుడు ల్యాండ్ క్రూజర్ని 10 సంవత్సరాలకి ఒకసారి రిలీజ్ చేసేవాడు. కానీ ఆ కార్ని ఎంత రిలయబుల్గా చేసేవాడు అంటే, అందులో వాడే పార్ట్స్ కానివ్వండి, అందులో వాడే ఆ మెకానికల్ సిస్టమ్స్ కానివ్వండి, ఎంతో రిలయబుల్గా టొయోటా వాడి బెంచ్ మార్క్ రిలయబిలిటీ స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నాడండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, వాడు 10 సంవత్సరాలకు ఒక కారు రిలీజ్ చేసినా రాబోయే 10 సంవత్సరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ద బెస్ట్ రిలయబుల్ కార్లు రిలీజ్ చేసేవాడండి. దాని రేటు కూడా అంతే రేంజ్లో ఉంటుందండి. 2-3 రెట్లు ఉంటుంది నార్మల్ కార్కి. దాంతోపాటు వేరే కార్ కూడా రిలీజ్ చేస్తాడు ప్రతి సంవత్సరం. అది నార్మల్ క్వాలిటీ. ఇది హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్, ఫ్యాన్సీ స్టాండర్డ్స్ ఉండవండి. రిలయబుల్, మోస్ట్ అంటే సెక్యూర్, మోస్ట్ పర్ఫార్మెంట్ ఉంటాయండి. మీకు మంచి ఫ్యాన్సీ ఉండవు. అంటే 10 సంవత్సరాలకు ఒక కారు రెడీ చేస్తున్నాడంటే ఆ కారు 10 సంవత్సరాలు రావాలండి. అంటే లోపల వాడు ఇన్వాల్వ్ చేసే మెకానికల్ సిస్టమ్స్ కావచ్చు, ఆ టెక్నాలజీ కావచ్చు, ఎలా ఉంటుందండి? రాబోయే 10 సంవత్సరాలకు ఇబ్బంది రావద్దు. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్సీ,
ఇట్స్ నాట్ అబౌట్ మెరిసేవి ఇట్లాంటివి కాదండి. ఇట్స్ అబౌట్ రిలయబుల్. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కారు నడవాలి. వారం వచ్చినా, పెద్ద తుఫాన్ వచ్చినా, ఎక్కడ ఇరక్కపోయినా, ఆ, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఈవెన్ మిర్రర్స్ కూడా, ఆ మిర్రర్లు అటు ఇటు తిరుగుతాయి కదండి, అవి కూడా చాలా చాలా రిలయబుల్గా, చాలా ప్రాక్టికల్గా ఆలోచించి డిజైన్ చేస్తారండి. అదేవిధంగా ఇక్కడ కూడా అండి, ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే వర్షన్. ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది నాట్ నాట్ ఫ్రీక్వెంట్. అప్పుడప్పుడు రిలీజ్ చేస్తారు, కానీ మంచి స్టాండర్డ్స్ వాడి రిలీజ్ చేస్తారు. అంటే మంచి పర్ఫార్మెన్స్, మంచి రిలయబిలిటీ వాడి తయారు చేస్తారు. అయితే ఎవరైతే ఏం చెప్తారంటే ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్కి, ఓకేనండి. ప్రొడక్షన్ గ్రేడ్ అంటే ఏంటి దాని మీనింగ్? మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అనుకోండి, నేర్చుకునేటప్పుడు ఇది బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు మీరు. కానీ మీ అంతటా మీరు మీకు ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్. లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్సే వాడమని అడ్వైస్ చేస్తారండి అందరూ కూడా. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ బ్యాటిల్ టెస్టెడ్. బ్యాటిల్ టెస్టెడ్ అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తారండి వీటిని. బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇందులో లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఈవెన్ దే డోంట్ నో హౌ దే రియాక్ట్ టు డిఫరెంట్ వర్క్లోడ్స్. అంటే దిస్ మే నాట్, అంటే వర్క్ అయితే వాడు ఖచ్చితంగా వాడు చేసే పని అని చేస్తాడు. వాడికి తెలియదు కదండి. వాడే బలగుద్ది చెప్తున్నాడు, మేము దీన్ని లాంగ్ టర్మ్ సపోర్ట్ మెయింటైన్ చేస్తాము అంటే. ఈరోజు మేము రిలీజ్ చేస్తే 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు మేము దీన్ని మెయింటైన్ చేస్తాము. ఇవనుకోండి, రిలీజ్ చేసినప్పటి నుండి ఓన్లీ 1 ఇయరే, దీని వారంటీ 1 ఇయరే, కానీ దీని వారంటీ 2-3 ఇయర్స్ అంటాడు. అర్థమైందా అండి? దీంట్లో లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ రిలయబుల్, మోస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటాయండి. అర్థమైందండి తేడా? యు గైస్ ఎస్ అండి. రైట్? సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇదనే కాదు, నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది అయిపోయిన వెంటనే నేను మీకు, అంటే ఇప్పుడు కాదు, బట్ మేబీ ఫ్రంట్ ఎండ్ వాడేటప్పుడు నేను మీకు ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేసుకోవడం చూపిస్తాను. అంటే నోట్ జేఎస్. ఇప్పుడు ఊరికి జస్ట్ హై లెవెల్ చూపిస్తా చూడండి. నోట్ జేఎస్ అనేది ఏంటిదండి? నోట్ జేఎస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ నోట్ జేఎస్ ఏంటిదండి? వెబ్ ఫ్రంట్ ఎండ్స్కి ఇది ఒక ఎన్విరాన్మెంట్ అండి. మనం నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుంటామండి. వీ డు నాట్ ఇన్స్టాల్ ఫ్రేమ్ వర్క్స్. అంటే ఇవి ఇన్స్టాల్ చేసుకోం మనం. అంటే అట్లీస్ట్ ఇది అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం చేసుకుంటాము, బట్ హై లెవెల్లో ఇది ఉండాలి, ఇది ఉండాలి. మీరు జావా చేస్తే ఇది ఉండాలి, స్విఫ్ట్ చేస్తే ఇది ఉండాలి. ఓకే, సో మన దగ్గర ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఓకే, ఇది మనం ఇంకా ఫ్రంట్ ఎండ్ చేస్తలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇది అంత అక్కర్లేదు. ఇది ఒకటి ఉంటే చాలు. కానీ ఇక్కడ నోట్ చేస్తే కూడా చూపిస్తారు, దాంట్లో కూడా వర్షన్లు ఉంటాయి. మీరు చూడండి, వాడేమన్నా చూడండి, ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. మీకు న్యూ ఫీచర్స్ కావాలన్నా 24 వర్షన్, లాంగ్ టర్మ్ సపోర్ట్ కావాలన్నా 22 వర్షన్. ఓకేనండి? లాంగ్ టర్మ్ అనేది ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు యూస్ ఫర్ ప్రొటెక్షన్. ఇది ఎప్పుడు న్యూ ఫీచర్స్ ఎప్పుడు చూసుకోవాలి? లేటెస్ట్ ఫీచర్స్ మీరు నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు. ఓకేనండి? సో ఓకేనండి, ఇది కంపారబుల్ టు .NET. అంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్, అది కూడా ఒక ఎన్విరాన్మెంట్. ఓకే, గెట్టింగ్ బ్యాక్ టు అవర్ లిస్ట్ హియర్. సో దీంట్లో ఇంకోటండి, ఇక్కడ మీకు వర్షన్ డీటెయిల్లో మనకి 3 నెంబర్లు కనపడతాయండి. మనం .NET 9 అంటాము, లేకపోతే .NET 8 అంటాం. కానీ ఇక్కడ 9 కాదు, 9.0.5 అంటారండి. సో ఇక్కడ 9 అనేది మేజర్ వర్షన్, 0 అనేది మైనర్ వర్షన్, 5 అనేది ఫిక్సెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక కార్ మోడల్ రిలీజ్ చేస్తారండి 2025. లెట్సే ఒక టయోటా క్యామ్రీ మోడల్ రిలీజ్ చేశారండి. మనందరికీ 2025 అనేది తెలుస్తుంది, కానీ వాడి ఇంటర్నల్ లాంగ్వేజ్లో 2025లో
0.1, 2025 0.2, 2025 0.3 అని ఉంటుంది. ఏంటిది ఆ పాయింట్లు అంటే, వాడి కారు మొత్తం మీద వాడు రిలీజ్ చేసిన వెంటనే వాడు ఇంజన్లో ఒక ఫాల్ట్ పడతాడండి. ఇంజన్లో ఒక ఫాల్ట్ పడతాడు. మీరు గమనిస్తే మీరు ఈ పదం వినే ఉంటారు, రీకాల్స్ అని. కార్ని రీకాల్ చేసిండ్రు, ఇక్కడ ఈ ఇష్యూ ఉంది, ఒక క్లాస్ సూట్ వేశారు, దానివల్ల మొత్తాన్ని రీకాల్ చేస్తాడు. రీకాల్ చేస్తే మీరు మీ కార్లని ఆ లోకల్ సర్వీస్ సెంటర్లకు తీసుకపోతే వాడు ఫిక్స్ చేసి మీకు ఇస్తాడని అంటారు ఫ్రీగా. అంటే ఏంటి దాని అర్థం? వాడు కార్ రిలీజ్ చేసే సమయంలో కొన్ని బగ్స్ని అన్వాంటెడ్లీ అంటే అన్నోటిసబుల్లీ వాడు ఇచ్చేస్తాడు. ఆ చిన్న బగ్స్ అన్ని కూడా ఒక్కొక్క మైనర్ వర్షన్ అంటే చిన్న ఫిక్సెస్ లో సో ఆ ఒక్కొక్క చిన్న ఇప్పుడు 9.0.1 అనేది ఒక రిలీజ్ చేసి ఆ ఇంజన్ ఫిక్స్ రిలీజ్ చేస్తారండి. అంటే మీరు దయచేసి ఇప్పుడు నేను మొన్న ఏం చేశానంటే మన స్క్రమ్ వీడియో రిలీజ్ చేశానండి. స్క్రమ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి రిత్య గారు, ఆ వీడియో రిలీజ్ చేశానండి. ఆ వీడియోలో నేను ఏం చేశానంటే, సరే అసలు కొత్త వేరియంట్స్ ట్రై చేస్తున్నాను నేను. అంటే ఫస్ట్ మనం నార్మల్ యాసిటీస్ పెట్టేశాను. సెకండ్ టైము కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా. ఎట్లా ఆడియో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లుగా నాకున్న బేసిక్ నాలెడ్జ్లో ఏదో ఒకటి చేద్దామని చెప్పి కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ దాంట్లో ఏం చేశాను, ఈసారి ఒకసారి మ్యూజిక్ పెడితే ఎట్లా ఉంటుందని మ్యూజిక్ పెట్టానండి. మ్యూజిక్ పెట్టాను, రిలీజ్ చేశాను, పెట్టేశాను. జనాలు చూశారండి. ఆల్రెడీ 25 వ్యూస్ వచ్చాయండి. చూసేశాక నాకు అనిపించింది, ఆ వీడియో పెడితే ఆడియో వింటారు కానీ నా మాట ఎందుకు వింటారండి? సో ఇక మళ్ళీ ఏం చేశారంటే ఆ ఆడియోని అంటే నా మ్యూజిక్ని పీకేసి మళ్ళీ ఫ్రెష్గా 2వ వర్షన్ రిలీజ్ చేశారండి. అర్థమైంది అంటే డిస్ట్రాక్ట్ అవుతారు కదండి. ఇప్పుడు మీరు మాట వింటారా, పాటలు వింటారా, అంటే మ్యూజిక్ వింటారా, డిస్ట్రాక్ట్ అవుతారని చెప్పి మ్యూజిక్ తీసేసి మళ్ళీ స్క్రమ్ మళ్ళీ 2వ సారి నెక్స్ట్ డే రిలీజ్ చేశారండి. సో అట్లాగా ఇట్లా ఫిక్సెస్ ఏమన్నా ఉంటే ఏదన్నా రిలీజ్ సాఫ్ట్వేర్లో ఫిక్సెస్ ఏదన్నా ఉంటే అలాంటి ఫిక్సెస్ని ఇట్లా 1, 2, 3, 4, 5 అట్లాగా ఒక్కొక్క మైనర్ ఫిక్సెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ దాంట్లో పెట్టి చేస్తారండి. అంటే మీరు 9.0.0 కాదు, మీరు 9.0.1 దట్ ఈస్ ద లేటెస్ట్ ఫిక్సెస్ ప్యాచెస్ అంటారు. ప్యాచ్ అంటే ఏంటండి, ఒక దగ్గర దెబ్బ తగిలితే అప్పటికప్పుడు ప్యాచ్, అప్పటికప్పుడు. అంటే ఇట్ మే నాట్ లుక్ గ్రేట్, అంటే కంప్లీట్ పిక్స్. ఇప్పుడు కార్ ఉందండి, కార్ అద్దం పగిలింది, మనం ఏం చేస్తాం, చిన్న ఏదో ఫిక్స్ చేస్తాం, అప్పటికప్పుడు ఫిక్స్ చేస్తాం. కానీ అది ఇట్ మే నాట్ లుక్ గ్రేట్. ఒక్కోసారి బాగానే ఉంటుంది కానీ మనకు తెలుసు ఇట్స్ నాట్ ఇంటిగ్రల్, ఇట్స్ నాట్ క్లీన్ అని. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఇంకో కారు ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా అట్లాంటి ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడతాం. అట్లాగా సో అట్లా ఐ మీన్ దట్స్ ద పాయింట్. చిన్న ప్యాచ్ ఫిక్సెస్ అన్ని కూడా ఈ లాస్ట్ నెంబర్ని సూచిస్తాయి, చివరి నెంబర్ని. ఈ 2వ నెంబర్ ఉంది అనుకోండి, ఈ యొక్క ప్యాచ్ల యొక్క సమూహం. అంటే ఎట్లంటే ఇది ఒక మైనర్ వర్షన్. అంటే ఇట్లా నెంబర్లు పెంచుకుంటా పోతారండి. ఈ నెంబర్కి అడ్డు అదుపు ఉండదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పోతానే ఉంటుంది నెంబరు. సో ఇట్లా కాదు, ఇట్లా ఇన్ని మనం ట్రాక్ చేయలేము. ఒక పని చేద్దాం, ఇవి మనం ఒక 10 ప్యాచెస్ని ఫిక్స్ చేసేద్దాం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చేసేద్దాం. ఇప్పుడు ఈ 10 ప్యాచెస్ని కలిపి ఒక మైనర్ వర్షన్ అంటే 9.1.0గా ఆ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఆ మొత్తాన్ని ఒక సమూహం లాగా 9.1 అని చెప్పి అది రిలీజ్ చేద్దాం అంటాడు. అర్థమైందండి? ఇట్స్ ఆల్ లైక్ ఇంక్రిమెంటల్. అంటే 9.0.2లో 9.0.1 ఫిక్స్ ఉంటుంది. 9.0.3లో 9.0.1లో ఉన్న ఫిక్స్ ప్లస్ 9.0.2లో ఉన్న ఫిక్స్ రెండు కలిపి 9.3లో ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ ఇంక్రిమెంటల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక శిలాన్ని చెక్తున్నాం అనుకోండి, ఒక శిల్పాన్ని చెక్తుంటే దాన్ని మనం చెక్కుకుంటా పోతాం. శిల్పం ఒకటే,
కొంచెం 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 చెక్కుంటా వెళ్తాం. రైట్? వర్షన్ అంటే ఏంటంటే ఈ ఇటరేషన్‌లో నేను దాని ముక్కు చెక్కాను. ఈ ఇటరేషన్‌లో నేను చెవు చెక్కాను. ఈ ఇటరేషన్‌లో నేను మూతి చెక్కాను. లేకపోతే కళ్ళు చెక్కాను. రైట్? ఇదండి. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఈ వర్షన్ నంబరింగ్ అర్థమైందండి? ఓకే అండి. రైట్? సో జస్ట్ అంటే మేము అంటే అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇన్ఫార్మల్‌గా చెప్తున్నాను. మీకు జస్ట్ ఆ నంబర్లు ఏంటి మొత్తం క్లారిటీ రావాలని. సో బట్ ఇంకా అంటే అవసరం వచ్చినప్పుడు నేను విజువల్‌గా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్. ఓకే, డాట్ నెట్ ఎస్డికేని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే మీకు ఇట్లా ఎస్డికే డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద డబల్ క్లిక్ చేయడమే. డబల్ క్లిక్ చేసి యూ వాక్ త్రూ ద ప్రాసెస్ అండ్ బేసికలీ ఇన్స్టాల్ ఇట్. దట్స్ ఇట్. ఎస్డికే ఇన్స్టాల్ చేసుకుంటామండి. దట్స్ వన్ థింగ్. అంటే నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. నేను అది ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది మరి చెప్తానండి. ఇది నెంబర్ స్టెప్ 1. ఓకేనండి? స్టెప్ 1 ఇన్స్టాల్ చేసుకోవాలి. వీల్ వాక్ త్రూ. నేను మీ స్క్రీన్ షేర్ చేసి వీల్ వాక్ త్రూ చూపిస్తాను మీకు. అంటే మీరు లేకపోతే వాట్, లేకపోతే లెట్ మీ జస్ట్ డూ ఇట్ 1 సెకండ్. నేను నాకే దగ్గర చూపిస్తాను మీకు. ఓకే, సపోజ్ ఇది నేను డౌన్లోడ్స్లో ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇగో ఇట్లా అంటే మీకు దీనికి అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాలండి. మీకు అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాలి. ఇగో ఇట్లా చూపిస్తుంది. ఇట్లా చూపిస్తే జస్ట్ ఇన్స్టాల్ కొట్టారు అంతే. అంతే. ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది అంతే. క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఉంది కానీ చేయట్లేదు. లేకపోతే మీకు చూపిస్తుంది. నేను జస్ట్ వాక్ యూ త్రూ. అంతే. జస్ట్ గోస్ త్రూ ద ప్రాసెస్ అంతే. మేబీ నా దగ్గర 9.0.0 ఉన్నట్టుంది. మేబీ ఇప్పుడు 9.0.5 ఇన్స్టాల్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ అండి. కెన్ యూ హ్యావ్ మల్టిపుల్ వర్షన్స్ ఇన్స్టాల్డ్? మీ దగ్గర .NET 8, .NET 9 రెండు ఉండొచ్చా అంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. యూ కెన్ హ్యావ్. ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సాఫ్ట్వేర్ ఆల్వేస్ దే గో టు దే జంప్ టు లేటెస్ట్. అంటే మీ దగ్గర ఓల్డర్ ప్లస్ న్యూవర్ ఉండకపోవచ్చు. ఓన్లీ మీ దగ్గర ఇట్ రీప్లేసెస్ ద ఓల్డర్ అయి ఉండొచ్చు. కానీ .NET విషయంలో యూ కెన్ అబ్సల్యూట్లీ హ్యావ్ .NET 9 ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ అండ్ ఆల్సో .NET 8 ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ అండ్ ఆల్సో .NET 7 ఇఫ్ యూ రియలీ కేర్. అవి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయండి. ఇవన్నీ జస్ట్ కంపోనెంట్స్ ఆఫ్ .NET. ఇదంతా ఏందని మళ్ళీ మాట్లాడుకుందామండి డీటెయిల్గా. ఓకేనండి? ఈ ప్రాసెస్ చేసినా అండి? చేయగలరా ఇప్పుడు మీ దాంట్లో? కృతిక గారు మీరు ఫాలో అవుతున్నారండి? ఆల్రెడీ ఉందండి. చేయమంటారా మళ్ళీ? ఉంటే హ్యాపీ. అంటే మీ దాంట్లో మీ దాంట్లో ఏ వర్షన్ ఉంది మీకు? అంటే నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే. మీ దాంట్లో ఏ వర్షన్ ఉందండి? 9 ఉందా, 8 ఉందా, 7 ఉందా, ఏది ఉందండి? 8 అనుకుంటాను. చెక్. ప్లీజ్ హ్యావ్ 9 అండి. ప్లీజ్ హ్యావ్ 9. వెర్షన్ కనుక్కోవడం అండి? వర్షన్ ఎలా చూడాలండి? ఓకే. మీది కమాండ్ ప్రాంప్ట్ ఉందా అండి? కమాండ్ ప్రాంప్ట్ టెర్మినల్ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జస్ట్ టెర్మినల్ అని కొట్టండి. టెర్మినల్ కానీ కమాండ్ ప్రాంప్ట్ కానీ సేమ్ థింగ్, ఎసెన్షియలీ సేమ్ థింగ్. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే .NET -, వర్షన్ అని కొట్టండి. మీకు నెంబర్ చూపిస్తుంది. అంటే మీ దాంట్లో అది ఇన్స్టాల్ అయింది అని చెప్తున్నది. ఇదే మీకు ప్రూఫ్ అండి. మీ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయితే మీ టెర్మినల్‌లో గానీ, మీ విండోస్ పవర్ షెల్‌లో గానీ, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్‌లో గానీ, లేకపోతే గిట్ బాష్ దాంట్లో గానీ
అది ఏదైనా ఏవో పేర్లు అంటారండి, అవన్నీ మళ్ళీ చెప్తాను నేను. ఇట్స్ నాట్ రియలీ డజంట్ రియలీ మ్యాటర్. సో ఇప్పుడు ఈ 9 డాట్ నెట్ స్పేస్ డాష్ డాష్ వర్షన్ అనే ఒక కమాండ్, ఇది ఒక కమాండ్ అండి. ఈ కమాండ్ని మీరు ఎంటర్ కొడితే మీ కంప్యూటర్లో ఏ ఎస్డికే ఆర్ ఏ డాట్ నెట్ అనేది ఇన్స్టాల్ అయిందో ఆ వర్షన్ తీసుకొచ్చి మీ కళ్ళ ముందు చూపిస్తుందండి. అయిపోయిందండి. ఓ సూపర్. మీదండి కృతిక గారు, మీదైందండి? .NET హలో చెప్పండి కృతిక గారు. .NET స్పేస్ ఇచ్చి యా, ఇక్కడ ఇచ్చేసాను. 9.0.2.3 అని వచ్చిందండి. 203 అని వచ్చిందండి. 9.0.203. అవునండి. ఓకే, దట్స్ ఓకే, ఎనీథింగ్ ఇట్స్ ఫైన్. సరేనండి. ఆల్రైట్. సో ఈ బోత్ హ్యావ్ .NET వర్షన్ ఇన్స్టాల్. ఓకే కదండి? ఇదే గుర్తండి. ఇది ఎక్కడన్నా మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తాను ఎట్లని, అంటే మీన్ జస్ట్ .NET --- వర్షన్. సో ఆల్రైట్. సో ఇక్కడ .NET వర్షన్ అని కొడితే మనకి 9. మీ దగ్గర ఏదైతే వర్షన్ అయితే ఇన్స్టాల్ అయిందో లేటెస్ట్ వర్షన్ చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు రెండో స్టెప్ అండి, ఇన్స్టాల్ VS కోడ్. సిమిలర్ ప్రాసెస్ అండి. మనం Node.js కి ఇప్పుడే వెళ్ళొద్దు, Node.js ఫ్రంట్ ఎండ్ అప్పుడు చేద్దాం. పెద్ద తేడా ఉండదండి, సేమ్ స్టెప్సే. ఓకే, ఇప్పుడు VS కోడ్ అని కొట్టండి. VS కోడ్ డౌన్లోడ్, అంతే. ఇది కూడా చాలా నిజంగా దేవుడు అండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ మైక్రోసాఫ్ట్ హ్యావ్ డన్. మిగతా ఎన్నిట్లో జనాల్ని ఇబ్బంది పెట్టినా ఇది ఇచ్చి మంచి పని చేసాడు. ఓకేనండి, ఇక్కడికి వెళ్ళి ఇది విండోస్ కంప్యూటర్ అయితే ఇది జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. మ్యాక్ అయితే దీని మీద క్లిక్ చేయండి, అంతే. క్లిక్ చేసిందంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, జస్ట్ మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ప్యాచ్ 2-3 చూపిస్తుంది. జస్ట్ మీరు ఓపెన్ చేసి, కానీ ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఒక పద్ధతి ఉందండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఐ రికమెండ్ కపుల్ ఆఫ్ స్టెప్స్. నేను చూపిస్తాను ఏంటిదని. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. విజువల్ స్టూడియో ప్లీజ్ కాల్ ఆన్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు కరెంట్ విజువల్ స్టూడియో క్లోజ్ చేయాలంటుంది. వాట్, లెట్స్ జస్ట్ డూ దాట్. ఒక నిమిషం, నేను ఎందుకైనా మంచిది వీటన్నిటిని సేవ్ చేసుకుంటాను బిఫోర్ ఐ లూజ్ ఆల్ ద థింగ్స్. ఏంటండి? ఒకసారి ఇది చెప్తారా విజువల్ స్టూడియోది? ఊరికి గొనుగుతా ఉంటాడు. ఏం చెప్పాలండి విజువల్ స్టూడియోలో? ఇది ఇట్లా ఎలా డౌన్లోడ్, ఇప్పుడు మీరు ఎక్కడ? ఓకే. అగైన్ ఏం చేస్తారంటే జస్ట్ VS కోడ్ డౌన్లోడ్ అని గూగుల్లో కొట్టండి. కొడితే మీకు code.visualstudio.com అని ఒక లింక్ చూపిస్తుంది. బేసిక్ లింక్, ప్రైమరీ లింక్. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ ఐకాన్స్ గుర్తున్నాయండి? అంటే ఐ మీన్ తెలిసి కీర్తిక గారు గుర్తుంటుందండి. ఇది విండోస్, ఇది లినక్స్, ఇది మ్యాక్. మీది విండోస్ కంప్యూటర్ అయితే దీని మీద క్లిక్ చేయండి. మ్యాక్ కంప్యూటర్ అయితే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నాకేం చేసింది, ఈ డౌన్లోడ్ చేసింది ఈ ఫైల్ని. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే నా కరెంట్ విజువల్ స్టూడియో కోడ్ని క్లోజ్ చేయాలి. సో లెట్ మీ క్లోజ్ ఇట్. క్లోజ్ చేశాను. నో ఐ క్లిక్ ఓకే వన్స్ అగైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇది ఒక చూపిస్తుంది ట్యాబ్. ఆఫ్ కోర్స్ లైసెన్స్ అగ్రిమెంట్ ఐ యాక్సెప్ట్ అని కొట్టాలి. ఇట్స్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అండి. అగైన్ దీన్ని వాడి మీ పర్సనల్ యూజర్లకే కావచ్చు, మీ కంపెనీ యూజర్లు, మీ ఆఫీస్ యూజర్లకే కావచ్చు, దేనికైనా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నో వరీస్. అదే విజువల్ స్టూడియో అనుకోండి, ఆ రకం మారిపోద్ది మళ్ళీ. సో విజువల్ స్టూడియో కోడ్ ఇస్ గుడ్, ఐ లవ్ ఇట్. ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. ఇక్కడ కనపడిన అన్ని చెక్ చేసేయండి. అది ఏందో నేను మళ్ళీ చెప్తాను మీకు. మెయిన్ ఇదండి, యాడ్ ఓపెన్ విత్ కోడ్ టు యువర్ విండోస్ ఎక్స్ప్లోరర్.
దీని మీనింగ్ ఏందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒక ఫైల్‌లో ఒక లొకేషన్ ఓపెన్ చేసిండండి. ఒక ఫైల్ ఫోల్డర్ లొకేషన్ ఒకటి ఓపెన్ చేసిండు. ఇది చెక్ చేయడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంది అనంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ఫోల్డర్ లొకేషన్‌కి మీ ఇష్టం వచ్చిన ఫోల్డరు. ఎళ్ళి రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ అని కొట్టండి. సారీ ప్రాపర్టీస్ కాదు. మోర్ ఆప్షన్స్. మోర్ ఆప్షన్స్. రైట్ క్లిక్ మోర్ ఆప్షన్. ఇక్కడ చూసారండి ఓపెన్ విత్ కోడ్. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆప్షన్. యూ వాంట్ దిస్. మీకు ఇది కావాలండి. యూ నీడ్ దిస్. యూ వాంట్ దిస్ అండ్ యూ నీడ్ దిస్. ఇది ఫోల్డర్ బయట జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మోర్ ఆప్షన్స్లో ఇది కనపడాలి అని అంటే ఇది మీరు చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఓకేనండి. యాడ్ ఓపెన్ విత్ కోడ్ యాక్షన్ టు విండోస్ ఎక్స్ప్లోరర్ ఫైల్ కంటెక్స్ట్ మెన్యూ. దిస్ ఈజ్ ఫైల్ కంటెక్స్ట్ మెన్యూ. ఓకేనండి. సరే ఫైల్ కంటెక్స్ట్ ఫోల్డర్ కంటెక్స్ట్ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిందనంటే ఇదేనా ఇప్పుడు ఒక ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద క్లిక్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా చూపించేస్తుంది మీకు ఓపెన్ విత్ కోడ్ అని. సో దానికోసం అని చెప్పి ఈ ఫీచర్ కోసం అని చెప్పి యూ నీడ్ టు చెక్ ఈ రెండు. నెక్స్ట్ యాడ్ టు పాత్ అంటే ఏంటంటే మీరు ఇది మళ్ళీ చెప్తానండి. దీని గురించి డీటెయిల్ మళ్ళీ చెప్తా. ఫస్ట్ అయితే అన్ని చెక్ చేసుకోండి. నథింగ్, నో హార్మ్, నో సెక్యూరిటీ, నో బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్. మంచి అన్ని ఓకే, అన్ని థింగ్స్ ఆర్ ఫైన్. క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేసి ఇన్స్టాల్ కొట్టేసేయండి అంతే. దట్స్ వాట్ యూ నీడ్. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, బట్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. దట్స్ ఇట్. నేను క్లోజ్ చేసిన విజువల్ స్టూడియో కోడ్ని మళ్ళీ ఓపెన్ చేస్తా. దేర్ యు గో. ఓకేనండి. ఒక డౌట్ అండి, ఇక్కడ సెలెక్ట్ అడిషనల్ టాక్స్ అంటే అక్కడ మొత్తం క్లిక్ చేయాలా అన్నిటి మీద? అన్నిటి మీద క్లిక్ చేసేయండి. ఇట్స్ ఆల్ ఓన్లీ ఫర్ గుడ్. ఓకే, నెక్స్ట్ వెళ్తే రెడీ టు ఇన్స్టాల్. ఎస్, అంతే సింపుల్ అండి. రెండు విషయాలు. గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సారీ గిట్ కాదు, .NET ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ VS కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను గిట్ గురించి కావాలని మాట్లాడట్లేదండి. గిట్ గురించి నేను మాట్లాడతాను, ఇప్పుడు కాదు. వన్స్ యూ గెట్ సమ్ హోల్డ్ ఆఫ్ అసలు కోడింగ్ గురించి, మనం C# ప్రోగ్రామింగ్ ఎంటర్ అయ్యాక C# కోడ్ రాసుకొని, ఓకే, C# కోడ్ రాసుకొని కొంచెం అలవాటు అయ్యాక ఒకానొక టైంకి వచ్చాక గిట్ అంటే ఏంటి అని అప్పుడు చెప్తానండి మీకు. ఓకేనండి. గిట్ అనేది అప్పుడు చెప్తాను. మళ్ళీ మనం ఈ జర్నీలో అడుగడుగా వేసుకుంటా పోతామండి. అడుగడుగు వేసుకుంటా పోతాము. సో వన్స్ వీ కంప్లీట్ ఎవ్రీథింగ్, మొత్తం అన్ని మనం అనుకునే కంప్లీట్ చేశాక అప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఇన్స్టలేషన్స్ అంటే ఏవేవి ఉంటాయి అప్పుడు మళ్ళీ ఒక సమ్మరీ రాసుకుందాం. సో దట్ మీరు మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మొత్తం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, .NET, విజువల్ స్టూడియో కోడ్, గిట్, Node.js, ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఇంకా సెటప్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఒక చీట్ షీట్ లాగా ఇస్తానండి. ఓకేనండి. సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్, అంటే ఈ సెటప్ మొత్తం విషయంలో కూడా ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది రావద్దు. బికాస్ నేను ఒక 15 సంవత్సరాల ముందు రూబీ ఆన్ రైల్స్ నేర్చుకున్నా అండి. నేను తలకిందులు ఎట్లా పడ్డానో నాకు తెలుసండి. నాకు ఆ వర్షన్లు అంటే ఏంటో తెలీదు, నాకు సీక్వల్ అంటే ఏంటో తెలీదు ఆ టైంలో. నేను హైదరాబాద్లో ఈ కోర్స్ నేర్చుకోవడానికి నాకు మా సార్ చెప్పారండి. ఒక ఆయన బాగా కావాల్సిందని చెప్పారు, ఇది నేర్చుకో అని చెప్పారు. మా తిరుపతి అండి. తిరుపతిలో నేర్పించేవాళ్ళు లేరు అప్పట్లో. ఇంటర్నెట్లో కోర్సులు, ఉడమీలు అయినప్పుడు నాకు తెలిసి అప్పుడు లేవు.
ఉన్నా నాకు అందుబాటులో లేవు. అప్పుడు ఇంటర్నెట్ కూడా ఏడుంటదండి అంతా. హ్మ్. హైదరాబాద్‌కెళ్ళి ఈ యొక్క కోర్స్ జేయడానికి హైదరాబాద్‌లో కూకట్పల్లి పేర్లు నేను చెప్పకూడదేమో. బట్ ఒక పేరు ఒక 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 కోచింగ్ సెంటర్‌లో ఎళ్లి కూకట్పల్లి కేపీహెచ్‌బీలో పైన థర్డ్ ఫ్లోర్ ఎళ్లి అక్కడ ఒక నెల రోజులు కూర్చున్నానండి. అతనికి ఎంత 5,000 ఏమో ఇచ్చి ఒక నెల రోజులు కూర్చున్నానండి. అది కూడా నాకు మా అమ్మమ్మ ఇచ్చింది. నేర్చుకోపో అని. అయితే ఇచ్చి ఎళ్లి నేర్చుకున్నానండి. ఏదో కూర్చొని అక్కడ వాడు చెప్పే ఒక గంట సేపు క్లాస్ చెప్తాడు. ప్రతిరోజు డైలీ 1 అవర్ ఓన్లీ వీక్ డేస్ ఎళ్లి నేర్చుకున్నాను. ఒక రాక్షస ప్రయత్నం చేశాను అర్థం చేసుకోవడానికి. స్టార్టింగు జస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటిది? లేకపోతే బేసిక్స్ ఎట్లా రాయాలి? బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్స్ అవి బాగానే అర్థమైనాయి. ఇక పోను వాడేం చేసిండు? డేటాబేస్ ఇంటగ్రేట్ చేయడము, లైబ్రరీస్ అవి ఇవి కాల్ చేయడము, ఏదేదో చెప్పుకుంటా పోయిండండి. నా మైండ్ అయిపోయింది, పని చేయలేదు అప్పటి నుండి. కరెక్ట్‌గా వారం రోజులు అర్థమైంది. వారం తర్వాత ఒక ముక్క అర్థం కాలేదు. వాడి అసంప్షన్ ఏంటిది? ఐ నో ఆల్ దిస్ అని. వాడు ఎవరికి చెప్తా ఉన్నాడు? కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చెప్తున్నాడు. నేను ఏ నుండి వచ్చినాను? ఐ డిడ్ మెకానికల్ డిప్లొమా అట్ దట్ టైం. బీటెక్ కూడా కాదు, మెకానికల్ డిప్లొమా. ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. మొత్తం నా ఓన్గా నేర్చుకున్నాను. అప్పటికి కూడా రూబీ లాంగ్వేజ్ నా ఓన్గా నేర్చుకున్నాను. రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రూబీ ఆన్ రైల్స్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ వర్క్. అంటే ఇప్పుడు డాట్ నెట్ ఉందండి. డాట్ నెట్ మీకు మీరు బేసిక్ సి షార్ప్ నేర్చుకున్నారు. కానీ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్, డాట్ నెట్ వెబ్ ఏపీఐ అనేది మీకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఐ జస్ట్ కంటిన్యూ డూయింగ్ ఇట్. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? అర్థమైపోతుంది మీకు డేటాబేస్ అంటే తెలుసు, ఆల్ అండర్లయింగ్ థింగ్స్ అన్ని మీకు తెలుసు అని అనే ఎక్స్పెక్టేషన్తో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఎందుకంటే వాడు ఏం చేసిండు? వెబ్ ఏపీఐ ఆర్ ఈ రూబీ ఆన్ రైల్స్ కోర్స్ని ఓన్లీ 1 మంత్ ఆఫర్ చేసిండు. మొత్తం రూబీ ప్లస్ రూబీ ఆన్ రైల్స్ 1 మంత్. అంటే ఒక 15 రోజులు రూబీ, 15 రోజులు రూబీ ఆన్ రైల్స్ అంతే. ఈ ఏంది ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో డీటెయిల్ ఏంది? ఆ టైంలో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. నెల రోజులు వెళ్ళానా? నెల రోజులు వెళ్ళాక మళ్ళీ ఒక నెల రోజులు ఇంటికి వచ్చి హైదరాబాద్లో అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వచ్చి తలకిందులో అదే ఇంకెందుకులేండి, నాకు పిచ్చి లేచిపోయింది. ఏం చేస్తున్నాడో నాకే అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ నీకు 5,000 ఇస్తాను, మళ్ళీ నేర్పిస్తావని వెళ్ళానండి. సెకండ్ టైం మళ్ళీ కూర్చున్నానండి. మళ్ళీ అర్థం కాలేదండి. కరెక్ట్‌గా అక్కడ దాకా అర్థమైంది. మళ్ళీ అర్థం కాలేదు. ఇంక నాకు వల్ల కాక అప్పుడు పడే టార్చర్ ఎందుకులేండి. సరే ఆ టార్చర్ నాకు తెలుసు కాబట్టి ఈ స్టెప్స్ ఈ ఒక్కొక్క ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అందుకే నేను ఇంత విడమర్చి చెప్తున్నాను. బికాస్ ఐ నో పీపుల్ లైక్ మీ ఎగ్జిస్ట్. అంటే ఎట్లా? అడుగడుగున అట్లీస్ట్ ఫస్ట్ టైము అడుగడుగున చేయబట్టుకొని తీసుకుపోయే వాళ్ళు ఉంటే బాగుంటుంది స్టార్టింగ్ స్టెప్‌లో. దట్ ఈస్ వై ఐఎమ్ టేకింగ్ టైమ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఈ నాకు ఒక డౌట్ వచ్చిందండి. చెప్పండి. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు విజువల్ స్టూడియో 2022 ఉంది. అవునండి. విజువల్ స్టూడియో కోడ్ ఉందండి. అవునండి. ఇప్పుడు దాంట్లో అంటే డాట్ నెట్ ఇప్పుడు నేను వచ్చి 9.0.203 ఇన్‌స్టాల్ చేసుకున్నాను కదా! ఓకే అండి. ఆ వెర్షన్ రెండిట్లో అదే వెర్షన్ వర్క్ అవుతదా అండి? సంబంధం లేదండి. ఇప్పుడు డాట్ నెట్ అనేది మీ మెషిన్‌కి అంటే లైక్ ఇట్స్ మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కలిసి పనిచేసేది. సో, మీ విజువల్ స్టూడియో ఐడిఈ అనేది. కాదండి. డాట్ నెట్. డాట్ నెట్ అనేది ఐడీ కాదండి. ఐడీ అనేది ఏంటంటే ఐడీ అన్నా, విజువల్ స్టూడియో ఐడీ అన్నా, ఎడిటర్ అన్నా ఇవన్నీ ఏంటంటే టూల్స్ అండి. ఆ టూల్స్ అన్నీ దేన్ని వాడతాయి? లోపల ఇంటిగ్రల్‌గా ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లు ఏవేవి ఉంటాయో వాడతాయండి. ఇదైనా అదైనా రిఫర్ చేసేది లోపల ఉన్న సేమ్ కామన్ ఫ్రేమ్‌వర్క్సే. అందులో ఏమున్నాయి ఇప్పుడు మీకు అందుబాటులో? మీరు చెప్పిన 9.0.203 ఉంది. 203. యెస్. అది దాన్ని రిఫర్ చేస్తదండి. ఇట్ డజంట్ మ్యాటర్. మీ దగ్గర ఏ విజువల్ స్టూడియో కోడ్ వెర్షన్ ఉన్నా, మీ దగ్గర ఏ విజువల్ స్టూడియో వెర్షన్ ఉన్నా అదే ప్రయత్నం చేస్తది. నేను వర్కౌట్ అయితదని చెప్పట్లేదు. ప్రయత్నం చేస్తది. ఎందుకంటున్నానంటే
మీరు విజువల్ స్టూడియో 2020 మీరు యూజ్ చేయాలి అని అంటే దానికి అదేం రికమెండ్ చేస్తుంది, మీరు మినిమం యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ అని అంటది, మినిమం వర్షన్ అంటది. అంటే డాట్ నెట్ వాడు ఎవ్రీ ఇయర్ కొన్ని ఫీచర్స్ రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు కార్లో ఆండ్రాయిడ్ ఆడియో ఆర్ ఆండ్రాయిడ్ ఆటో లేకపోతే ఇప్పుడు యాపిల్ కార్ ప్లే ఇవన్నీ ఉంటాయి కదండి. అవి అవి అది ఏ కార్లకు వర్కౌట్ అవుతాయండి? ఓన్లీ ద కార్స్ విచ్ హ్యావ్ డిజిటల్ డిస్ప్లేస్ అవి ఇవి ఉన్న వాటికి వర్కౌట్ అవుతాయి. నేను 1990s ఒక కార్ని పట్టుకొచ్చి వర్కౌట్ అవుతుందండి, వర్కౌట్ అవుతుందండి? ఇట్ డజంట్ వర్క్, రైట్? సో అదేవిధంగా మీరు విజువల్ స్టూడియోలో ఎప్పటిండే వర్షన్స్ ఉంటాయి కదండి, విజువల్ స్టూడియో వర్షన్స్. వాటిని నువ్వు పాతదాన్ని తీసుకొచ్చి కొత్త డాట్ నెట్ 9.2.0 2.0.3 సారీ 2.03 వర్క్ సారీ 9.0.203 వర్కౌట్ అవ్వమంటే అవ్వదండి. ప్రతి దానికి కూడా ఒక మినిమం కంపాటబుల్ వర్షన్స్ ఉంటాయి. ఈ పదం మీరు మళ్ళీ మళ్ళీ వింటారు. కంపాటబుల్ అంటే ఏంటిది? ఒక టెక్నాలజీ ఇంకొక టెక్నాలజీతో కంపాటబుల్ ఓన్లీ విత్ ఇన్ స్పెసిఫిక్ వర్షన్స్ అవుతుందండి. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ వర్షన్ నంబర్స్ హియర్, బికాజ్ చాలా మంది చెప్పకపోవచ్చు అండి, ఇట్ మ్యాటర్స్ అ లాట్. మీరు వర్షన్ నెంబర్ అనేది ఇప్పుడు ఒక వర్షన్, ఇప్పుడు డాట్ నెట్ ఉందండి, డాట్ నెట్ 9.0.3 మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ లోపల లైబ్రరీస్ 8 వర్షన్లో ఉన్నాయనుకోండి, పని చేయదండి. ఇట్ జస్ట్ డజంట్ వర్కౌట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ వర్షన్స్ వీఆర్ వర్కింగ్ విత్. ఇట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్. మిగతా ఏ విషయాల్లోనైనా, ఇప్పుడు కార్ విషయంలో మనం 2025 వాడుతున్నామా 24 అక్కడ అంత ఫరక్ పడకపోవచ్చు అండి. ఇట్ డజంట్. ఇప్పుడు 2025 వాడుతున్నాము, మన 2025 మోడల్లో మన లోపల ఒక పార్ట్ చెడిపోయింది. మీరు 2024 మోడల్ 2023 మోడల్ పార్ట్ తీసుకొచ్చేస్తే పని చేస్తుందండి? సో యూ హ్యావ్ టు నో విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్. ఐ మీన్ కార్ విషయం అనేది అంత సీరియస్ కాకపోవచ్చు, బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో వర్షన్ నెంబర్స్ అనేవి చాలా క్రిటికల్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్. ఓకేనండి, దిస్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఆసమ్. ఇప్పుడే నాకు నోటిఫికేషన్ వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. మనకు ఒక కొత్త సబ్స్క్రైబర్ వచ్చిందండి, పేరు భరత్ కుమార్ గారని చెప్పి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. ఏమో నాకు కొత్తగా ఉందండి ఇట్లా చెప్తా ఉంటే. ఎనీవే, సో అర్థమైంది కదండి. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? అదండి కొంచెం కొత్తగా ఉంది. కొత్తగా ఉంది అంటే నేనైతే ఇందులో మామూలుగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను కానీ ఇన్స్టా ఇవన్నీ కొంచెం కొత్త చేశాను. నేనే ఓకే చేశానండి అన్ని ఓన్గా కొంచెం ఇంకా ఓకే యా నేను కన్ఫ్యూషన్ యా ఉంటాయి. యా నేనేం చెప్తానంటేనండి, 1కి 10 సార్లు ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేయడం తెలుసా అండి? అది కూడా చూపిస్తా. ఓకే. అది కూడా చూపిస్తా. ఎందుకంటే యూనిట్ గెట్ కంఫర్టబుల్ విత్ దిస్. మీరు ఏదైనా కానివ్వండి, ఒక ఫారిన్ థింగ్ లాగా లేకపోతే కొత్త దానిలాగా మీరు దాన్ని ట్రీట్ చేయకూడదు. యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్. దాన్ని గట్టిగా వాడుతూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ అనుకోండి, ఇక్కడ మీకు కనబడుతుందండి మైక్రోసాఫ్ట్ ఎస్డికే. ఇక్కడ చూసారండి, ఇంతకుముందు నా దగ్గర ఉన్నది 2.0.2. అంతకుముందు ఏముంది 2.0. అది విజువల్ స్టూడియో ద్వారా వచ్చింది. అది విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్డికే అనేది అదే డాట్ నెట్ తో ఎస్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నా ఎస్డికే అదే వర్షన్ వస్తుంది. ఎస్ మీరు ఏం చేస్తారంటే ట్రై చేయండి. యు నో వాట్, క్రాష్ ద కంప్యూటర్, దట్స్ ఓకే. అంటే ఒకటి మీ కంప్యూటర్లో వేరే ఉంటే క్రాష్ చేయకండి. ఐ మీన్ టు సే ప్రాక్టీస్ ఇట్, దట్స్ ఓకే. పగలగొట్టండి, మళ్ళీ బాగు చేయండి, పగలగొట్టండి, బాగు చేయండి. అట్లనే కదండి మనకి కంఫర్ట్ అయ్యేది. యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్, దట్స్ ఓకే. ఏమైతే చెప్పండి, దట్స్ ఓకే. యూనో అట్లా ట్రై చేయండి. ఇది పీకేయండి, అన్ఇన్స్టాల్ కొట్టండి.
మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి అప్పుడు మళ్ళీ వర్షన్ చెక్ చేయండి, .NET డాష్ వర్షన్, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. రైట్, ఒకసారి ట్రై చేయండి, గెట్ యూస్ టు ఇట్ సో దట్ యూ డోంట్ ఫీల్ దట్ న్యూ టు దిస్. ఓకేనండి, జస్ట్ ట్రై చేయండి, దట్స్ ఓకే, ట్రై చేయండి. అదేవిధంగా మనకి విజువల్ స్టూడియో కోడ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ నో వాట్, విజువల్ స్టూడియో కోడ్ చూడండి, ఇది కూడా అన్ఇన్స్టాల్ కొట్టండి, మళ్ళీ ట్రై చేయండి. అంటే చూడండి, ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి ఉందా లేదా అని, లేకపోతే మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. జస్ట్ డూ దిస్ కపుల్ ఆఫ్ టైమ్స్, దట్స్ ఓకే. అర్థమైందండి? ఓకే. ఆసమ్. ఓకే, నెక్స్ట్ మూడోది సెటప్ విఎస్ కోడ్ అండి. సెటప్ విఎస్ కోడ్ అంటే అర్థం ఏంటండి? మనం ఇన్స్టాల్ చేసుకున్న విజువల్ స్టూడియో కోడ్ని మనం సెటప్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక ఎంటీ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తానండి. న్యూ విండో ఆర్ న్యూ విజువల్ స్టూడియో కోడ్ ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఒక వెల్కమ్ పేజ్ వచ్చి ఆర్ యూ న్యూ టు ఇట్ అని చెప్పి ఇట్లా అంటదండి. మీకు అది ఏదైనా వచ్చిందంటే మీరు జస్ట్ గో త్రూ ద ప్రాసెస్. మీకు ఇక్కడ ఇంకా ఇంటరాక్టివ్ విధానంలో గెట్ స్టార్టెడ్ విత్ విఎస్ కోడ్, లర్న్ ద ఫండమెంటల్స్, ఇవన్నీ కూడా ఉంటాయండి. జస్ట్ మేక్ షూర్ ఈ గెట్ కంఫర్టబుల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అంటే జస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఇది వెల్కమ్ పేజ్ అండి. ఐ డోంట్ రియల్లీ యూజ్ ఇట్, ఐ డోంట్ రియల్లీ నీడ్ ఇట్. మీరు కొత్త కాబట్టి ఒకసారి ఈ వాక్ త్రూస్ కంప్లీట్ చేసుకోండి. లర్న్ ద ఫండమెంటల్స్, గెట్ స్టార్టెడ్ విత్ విఎస్ కోడ్ అని ఈ ప్రాసెస్ ఉంటుందండి. జస్ట్ మీరు కోపైలట్ అంటాడు, డోంట్ గో ఫర్ ఇట్ యెట్. ఈ సెకండ్ ఐటమ్ అంటే మీకు ఏ థీమ్ కావాలి, డార్క్ థీమా లైట్ థీమా? ఐ జస్ట్ గో విత్ డార్క్ థీమ్ అండి, కళ్ళకి హాయిగా ఉంటుంది. దట్స్ వై ఐ గో విత్ డార్క్ థీమ్. ఇంకా నెక్స్ట్ ఇక రకరకాలుగా ఉంటాయి సపోర్ట్ అవి, అంటే లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ అంటాడు. అంటే ఏంటంటే ఇదేనండి మనకు కావాల్సింది ఇదే. మీరు ఇక్కడ చూడండి కనపడుతుందండి C#. వీ నీడ్ దిస్ బ్రౌజ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్స్ అంటాడండి. అంటే ఏం లేదండి, బేసికలీ షార్ట్ కట్. ఇది షార్ట్ కట్. ఇది నేను ఇది వెళ్తే హ్యాపీయే, బట్ నేను మీకు ఐ షో యూ ద రా వే. సో ఈ పక్కన ఇట్లా కనబడుతుందండి. ఈ విండో ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను, విల్ కమ్ బ్యాక్ హియర్ లేటర్. సో ఇది నెక్స్ట్, ఇది సెర్చ్ బార్ అండి. మీ అంటే మీ యొక్క ఎన్విరాన్మెంట్లో ఫైల్స్లో ఏమైనా కంటెంట్ ఏమైనా సెర్చ్ చేయాలి అని అంటే ఇదేనండి. ఇది వచ్చి గిట్ అండి. గిట్ గురించి వరీ అవ్వద్దండి, నేను ఐ టెల్ యూ అట్ ద ఎండ్. చాలా ఈజీ, మీకు చాలా భయం వేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. అంత సీనే లేదు, చాలా ఈజీ. కొంచెం లాజిక్ అప్లై చేసి చెప్తాను నేను, చాలా ఈజీ, మీరు మర్చిపోరిగా. ఓకే, ఇది డీబగ్ అండి. డీబగ్ అంటే మీరు రాసిన కోడ్ని రన్ చేయడము, టెస్ట్ చేయడం అంటాం కదండి. ఈవెన్ టెస్టింగ్ కంటే వెళ్ళే ముందే కోడ్ లెవెల్లో, కోడ్ రాసేటప్పుడే మీరు దాన్ని ఎట్లా పరిశీలిస్తారనేదే డీబగ్గింగ్. ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఇవన్నీ డిఫాల్ట్ అండి, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక ఇది దీని గురించి పట్టించుకోకండి. ఇది నేను అజ్యూర్ చేస్తాను, దానికోసం ఇది ఎక్స్ట్రా. ఇది మీకు అవసరం లేదు, అది మీకు రాదు కూడా. సో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి. ఎక్స్టెన్షన్స్లో మీకు వాట్ ఎవర్, దిస్ ఈజ్ లైక్ ప్లగిన్స్. దిస్ ఈజ్ లైక్ మీ మొబైల్లో iOSలో కానీ ఆండ్రాయిడ్లో కానీ మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదండి. జస్ట్ లైక్ దట్ ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మీ మొబైల్ అనుకోండి. ఓకే, ఈ మొబైల్లో మీకు కావాల్సిన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో నేను ఏవేవో ఇన్స్టాల్ చేసుకున్నానండి, బట్ మీకు కావాల్సినవి మెయిన్ ఏంటివి అని అంటే నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ .NET ఇక్కడ జస్ట్, లేకపోతే ఫస్ట్ C# అని టైప్ చేయండి. పైన C# అని టైప్ చేస్తే ఏవేవో వస్తాయి. ఇక్కడ C# డెవ్ కిట్ అని ఉంటుంది. ఓకే, C# డెవ్ కిట్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడికి వెళ్తే మీకు ఒక ఇన్స్టాల్ కాకపోతే ఇన్స్టాల్ బటన్ వస్తుందండి, మీరు ఇన్స్టాల్ కొట్టాలి. అదేవిధంగా C# ఇది మెయిన్ అండి, ఇది మెయిన్. ఇక్కడ కూడా ఇన్స్టాల్ కొట్టాలి. ఇది ఉందండి, ఇది ఇంటెల్ కోడ్ అని ఒకటి ఉంది, అంటే AI అసిస్టెడ్ డెవలప్మెంట్. ఇది ఏంటంటే మీ బదులు కంప్యూటర్ కోడ్ రాసి పడుతుందండి. కానీ ఫస్ట్ నేనైతే ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే అదే కోడ్ రాస్తే మీరు ఎందుకండి అంటే ఒకటి AI అనేది ఏమవుతుందంటే ప్రోగ్రామర్స్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది.
అంటే రీప్లేస్ అని కాదండి, బేసికలీ మీకు అసిస్టెంట్గా పనిచేస్తానంటుంది అది. నేనేమంటానంటే నేర్చుకునే సమయంలో, మనం కోడ్ నేర్చుకునే సమయంలో డోంట్ ఇన్స్టాల్ దిస్. జస్ట్ ఒక డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోయినా కూడా అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే మీరు జస్ట్ ఇట్లా ఇట్లా మీరు ఇప్పుడు లేకపోతే సి అనుకుంటే ట్యాబ్ కొట్టిన, ట్యాబ్ కాదు, మీరు సి అని టైప్ చేస్తేనే ఓకే మీ కంటెక్స్ని అర్థం చేసేసుకొని ఓకే ఆర్ యూ ట్రైంగ్ టు కన్సోల్ లాగ్ ఆర్ సంథింగ్ ఇట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నామని మొత్తం ఒక లైన్ కాదండి, ఒక పెద్ద పెద్ద మెథడ్ ఇచ్చేస్తుంది, మీకు మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దిస్ యట్, దీని గురించి వరీ అవ్వకండి. ఇక దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎసెన్షియల్స్ ఫర్ సి#. ఒకవేళ ఇంకా డాట్ నెట్ గురించి వస్తే డాట్ నెట్ అని టైప్ చేయండి. డాట్ నెట్లో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ప్యాక్ అని కొట్టారంటే మీకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. బట్ ఒక వట్ వద్దులేండి, అంతా వద్దులేండి, ఇట్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఇది వద్దులేండి, నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. డోంట్ డూ దాట్. జస్ట్ డాట్ నెట్ ఇన్స్టాల్ టూల్ ఉంటుంది కదండి, ఈ డాట్ నెట్ ఇన్స్టాల్ టూల్ ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేసుకోండి. డాట్ నెట్ ఇన్స్టాల్ టూల్ అర్థమైందండి. సో వాట్ డూ నీడ్? యూ నీడ్ సి షార్ప్ ఎక్స్టెన్షన్స్లో ఏవేవో ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ అవసరం కొద్దీ మనం మాడుకుందాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంత అవసరం లేదు. మీకు కావాలంటే సి# స్నిప్పెట్స్ యూజ్ చేసుకోండి. స్నిప్పెట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక పెద్ద పీస్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్ రాయాలి, మీరు ఏ అని కొడితే మీకు సజెషన్స్ చేయాలి కింద. ఆర్ యూ ట్రైంగ్ టు డూ దిస్, ఆర్ యూ ట్రైంగ్ టు డూ దిస్, ఆర్ యూ ట్రైంగ్ టు డూ దిస్ అని చెప్పి ఒక స్నిప్పెట్స్ లాగా మీకు ఇవ్వాలి, రైట్? సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మేబీ మీకు హ్యాండీగా కూడా ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇదంతా ఇవన్నీ వద్దులేండి, ఇవన్నీ నెక్స్ట్. కుదిరితే ఈ సి# ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సి# ఎక్స్టెన్షన్స్ మీరు ఎక్కడన్నా మీరు ఫైల్ మీద ఇప్పుడు ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మీరు కొత్త క్లాస్ యాడ్ చేయాలన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. సి# డెవ్ కావాలి, సి# కావాలి. ఓకేనండి. సో దిస్ ఈజ్ కరెంట్ ఎక్స్టెన్షన్స్ దట్ యు నీడ్ అట్ దిస్ పాయింట్. అర్థమవుతుందండి? ఆర్ యూ ఫాలోయింగ్? డిడ్ ఐ లూజ్ యూ? యా ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసినరా మీ కంప్యూటర్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినరా? ఓపెన్ చేసిన గో ఫర్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ పైన సి# అని టైప్ చేయండి. టైప్ చేసిందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ఇంకా అంటే ఇది అయిపోయి ర్యాప్ చేసేద్దాము. ఐ వాంటెడ్ టు జస్ట్ డూ ద సెటప్ టుడే. రేపటి రోజున మనం ఏం చేద్దామంటే సి# ఇక రంగప్రవేశం చేద్దాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సి# ఈజ్ సంథింగ్ దట్ ఐ చెరిష్. సో ఐ థింక్ అంతేనండి. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో మీ కంప్యూటర్ మీ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ కృతికా కూడా ఐ థింక్ చెప్పారు అయిపోయిందని. సో ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. అంతే కదండి, మనకు కావాల్సింది ఈ మూడే. ఈ మూడు ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ఏ డాట్ నెట్ ప్రాజెక్ట్ ఆర్ ఏ డాట్ నెట్ అంటే సి# క్లాసెస్ని, సి# ఫైల్స్ని మనం క్రియేట్ చేసుకొని సి#ని మనము ప్రాక్టీస్ చేద్దాం. రేపటి నుండి మన అఫీషియల్ సి# ట్రైనింగ్ అనేది బిగిన్ అవుతుందండి. ఆల్ రైట్. సో దట్స్ ఇట్. సి# అయిపోయాక మనం ఎవెన్చువల్గా మనం తర్వాత మనం మాట్లాడుకుందాము. బట్ దట్స్ ఇట్ అండి. నేను మీకు ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను, ఎట్లా స్టెప్ టు స్టెప్ ఎట్లా చేయాలి అది దాన్ని నేను రేపటి నుండి చూపిస్తాను. ఓకేనండి. ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ టుడే.